जगद्गुरुम्। ॐ सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्रमिनं तिक्तमप्यप्रियं तम् तरुं कल्पवृक्षादिकं सागरेन्द्रं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతైనటువంటి సద్గురు షిరిడి సాయినాథరాజుకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవనంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస భగవానునికి భీష్మ పితామహునికి పాండవులకి మహాభారత కావ్యానికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపాన్ని ఏకద్రికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ధర్మరాజు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు, ధర్మ సందేహాలు అడుగుతున్నాడు. వారికి సమాధానంగా భీష్మ పితామహుడు చెప్తూ వస్తున్నాడు. అందులో భాగంగా మనము ఒక ప్రశ్న వేశాడు ధర్మరాజు. ఏమిటా ప్రశ్న అంటే, ఓ భీష్మ పితామహ, ధనవంతులు సుఖంగా ఉంటారా, ధనహీనులు సుఖంగా ఉంటారా అని ప్రశ్న వేశాడు. ధనవంతులు సుఖంగా ఉంటారా, ధనహీనులు సుఖంగా ఉంటారా? దానికి శామ్యాకులు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు భీష్మ పితామహునితో సందర్భోచితంగా చర్చిస్తూ ఉన్నప్పుడు ఈ విషయం మీద చెప్పిన మాటల గురించి గతంలో భీష్మ పితామహునితో శామ్యాకుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఏమి చెప్పినాడో ఆ విషయాన్ని మీద చెబుతాను విను అని చెప్పి మొదలుపెట్టాడు భీష్మ పితామహుడు. ధనము, భాగ్యము, దరిద్రము, ఈ మూడింటిని త్రాసులో పెట్టి ఊచితే దరిద్రమే బరువైనదని తెలుస్తుంది. ధనము, భాగ్యము, దరిద్రం, ఈ మూటిలో ఏది భారము అంటే దారిద్ర్యమే భారము. అది సహజంగానే తెలుసు అందరికీ. ధనవంతులకు అగ్ని వలన, దొంగల వలన, మృత్యువు వలన నిరంతరం భయం ఉంటుంది అంటాడు ఆయన శామ్యాకుడు. ధనవంతునికి దొంగల వల్ల, అగ్ని వల్ల మరియు మృత్యువు వల్ల నిరంతరం భయంగా ఉంటుంది. సుఖమే లేదు, సుఖము ఉండదు అంటాడు ఆయన శామ్యాకుడు. ఎందుకంటే ధనం ఉందనుకోండి, ఏమంటారు, వినపరావడం లేదమ్మా. ఫ్యాన్ ఆఫ్ చేసేది, ఈ వాయిస్ కొద్దిగా నాది ఫోన్ ప్రాబ్లం. ఫ్యాన్ ఆఫ్ చేసేది. ఇక్కడ చాలా కొద్దిగా ఇది నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. అది వాట్సాప్ అటువంటి బ్రాహ్మణుడు భీష్మ పితామహునితో చెప్తున్నాడు, ధనవంతుడు సుఖంగా ఉంటాడా, ధనహీనుడు సుఖంగా ఉంటాడా అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ధనవంతుడి కంటే ధనహీనుడే సుఖంగా ఉంటాడని సమాధానం చెప్పాడట. ఎందుకంటే ధనవంతునికి మనశ్శాంతి ఉండదు. ఎలా కూడబెట్టాలా, దాన్ని ఎలా దాచిపెట్టాలా, ఎలా కాపాడుకోవాలి.
దాన్ని ఎవరైనా చూస్తే తీసేసుకుంటారేమో, ఒకవేళ మన ఇంట్లో వాళ్ళే దాన్ని దుర్వినియోగం చేస్తారేమో. ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టి తినగానక ఎత్తిపెట్టిన డబ్బును దాని విలువ తెలియకుండా ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నా భయం, బాధ. ఖర్చు పెట్టారేమో అని భయము, ఖర్చు పెడుతుంటేను బాధ ఉంటాయి. ఇంకా దొంగలేమైనా తోచుకుపోతారేమో అని భయం. అలాగే ఈ ధనము కోసమని మృత్యువు కూడా వస్తుంది దగ్గరికి. ఎందుకంటారేమో, మీకు తెలియని విషయమేం కాదు. శమంతకోపాఖ్యానం మహాభారతంలో, భాగవతంలో వస్తుంది శమంతకోపాఖ్యానము అని. వినాయక చవితి సందర్భంగా దాన్ని చదువుతాం. ఆ శమంతకోపాఖ్యానంలో సత్రాజిత్తు సూర్య భగవానుని ఆరాధన చేసి ఒక గొప్ప మణిని పొందినాడు. సూర్య భగవానుడు ప్రసాదించినాడు శమంతకమణి అని. దానిని రోజు పూజించి హారతిస్తే చాలు, దేవుని గుడిలో పెట్టి 8 బారువుల బంగారాన్ని కురిపిస్తున్నది. అది సూర్యకాంతితో వెలుగొందుతూ ఉంటుంది. అసలు సూర్యుడు ఎట్లా వెలుగొందుతుంటాడో ఆ మణి ఉంటే చాలు, ఆ ఇల్లంతా వెలిగిపోతూ ఉంటుంది ఆ మణితో. ఆ మణి ఉండేటువంటి ఊరిలో, ఆ దేశంలో వర్షాలు సకాలానికి కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, దరిద్రమే ఉండదు. అది సత్రాజిత్తుడు దక్కింది, ఇంటికి తెచ్చుకున్నాడు. రోజు పూజ చేస్తాడు నిష్టతో. 8 బారుల బంగారం అంటే 80 కేజీల బంగారం ధన రాలుస్తుంది. అంత 80 కేజీలు అంటే బ్యాగ్ బంగారం ఎత్తుకుపోయి బ్యాగ్లో ఎత్తుకుపోయి పెట్టుకుంటున్నాడు. గొప్ప రైస్ ప్యాకెట్ అంతా 100 కేజీల రైస్ ప్యాకెట్ కొద్దిగా దగ్గరగా ఉంటుంది. అలానే దొరుకుతూ ఉంది రోజు కూడా. దాంతో గొప్ప ధనవంతుడు అయిపోయినాడు. అది తెలిసింది శ్రీకృష్ణ పరమాత్మునికి. తెలిసి ఒకరోజు పోయి అడిగాడు సత్రాజిత్, ఈయన చక్రవర్తి ఉన్నట్ల, సత్రాజిత్ సామంతుడు ఉన్నట్ల. అందువల్ల సామంతుడి దగ్గరికి వెళ్ళి, సత్రాజిత్ మీ దగ్గర గొప్ప మణి ఉందంట కదా అన్నాడు. ఆ స్వామి ఉండేనేమి, ఏమి లేదు, దాని విలువ చాలా గొప్పదంట కదా, అది ఏ దేశంలో ఉంటే ఆ రాజ్యానికి కరువు కాటకాలే ఉండవంట, కాబట్టి నీ దగ్గర ఉండడం కంటే అది నా దగ్గర ఉంటే ఎక్కువ ఉపయోగపడుతుంది కదా అని అన్నాడు. ఏమనుకుంటున్నారు మీరు అసలు? నేను ఎంతో కష్టపడి ఎంతో భగవంతుని ఆరాధించి సూర్య భగవాను వరాన్ని పొందినాను. అది నాకు ఆయన గుర్తుగా జ్ఞాపకంగా పెట్టుకున్నటువంటి దాన్ని వాడని నా కష్టాన్ని ఒకరు తీసుకుంటా అని నేను ఒప్పుకోను అన్నాడు. చాలా కోపంగా రైలు ఎక్కినాడు, అంత పైకి ఎక్కినాడు. కృష్ణ భగవానుడు అన్నాడు, స్వామి అంత కోపం ఎందుకు, నీకు ఏమనిపిస్తే ఇవ్వు, లేకపోతే వద్దు, లేదు, చింతించకు, మీ దగ్గర పెట్టుకోవాలి వాళ్ళు. ఒకవేళ మీకు ఇవ్వాలనిపిస్తే తీసుకున్నామని వచ్చానంతే, నీకు ఇష్టం లేదు తొందరపడు, నీకే పెట్టు, ఏం పని అని చెప్పేసేసి నవ్వుతూనే మాట్లాడి అది ఇది చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ సత్రాజితుడు డౌట్ పడిపోయింది, ఈ కృష్ణుడు నన్ను ఏమో ఎన్నుకున్నాడే, కానీ ఎట్లా నీకు వచ్చినప్పుడు చూడాల్సింది నా కష్టార్థం అడిగాలని వచ్చినాడే, ఎప్పించుకోదామని వచ్చినాడే అని ఒక రకంగా ద్వేషం కూడా ఉంది. కొంతకాలానికి ధనం పెరిగింది. ధనమెచ్చిన మదమెచ్చిన దుర్గుణంబు మానకమెచ్చును, ధనముడిగిన మదముడుగును దుర్గుణంబు మానక ఉడుగునని ఒక పద్యం ఉంది. ధనమెచ్చిన మదమెచ్చును, అహంకారం పెరుగుతుంది. మదమెచ్చిన దుర్గుణంబు మానకమెచ్చును, మానక హెచ్చును. దుర్గుణాలు కూడా పెరిగిపోతాయి ధనం పెరిగి. ధనము ఉన్నా లేనివానుగా ఉండడం గొప్ప. అయితే ధనము ఉన్నా కానీ కాక దాన ధర్మాలు చేసుకోకపోతే దరిద్రం. ధనముండి దాన ధర్మాలు చేసుకోవడం అయితే వాడు దరిద్రుడే. ధనము లేకున్నప్పటికీ ఉన్న దాంట్లో 10 రూపాయలు దానం చేస్తున్నాడు, వాడు గొప్పోడే, ధనవంతుడే. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏది అంట పెట్టుకుపోయేది ఏం లేదు, అన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సిందే, ఏది శాశ్వతం కాదు కదా అని తెలుసుకొని మనం జీవించడానికి ఎంత కావాలో అంత సంపాదించుకుంటూ ఎక్కువ కూడబెట్టే ప్రయత్నం చేయకుండా దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే భగవంతుడు ఏమి లోటు లేకుండా అన్నీ చూసుకుంటూ వస్తారు.
సరే ఇతనికి ఏమైపోయింది, ధనం పెరిగింది కదా, డబ్బు కుదవలేదు, ఎక్కడ చూస్తే అక్కడ బంగారమే, ఇది నిండా బంగారమే. వాళ్ళ తమ్ముడు ఉన్నారు ప్రసెంట్. ఎవరన్నా వేటకు పోయేటప్పుడు ఉండే ఉంగరాలు, మెల్లో ఉండే హారాలు అన్నీ తీసి ఇంట్లో పెట్టి ఏదో పాటలు వేసుకుని పోవాలా వేటకు పోయేటోడు. ఈ ప్రసెంట్ ఏం చేస్తున్నాడు, ఆ మణిని, దేవుని గుట్లో ఉండే మణిని, పూజించే మణిని, అది బాగా దేదీప్యమానంగా వెలువెలుతుంటుంది, మెల్లో ఉందా, ఆమె దూరం చూస్తుంది, కళ్ళు మిరిమిట్టు కొడుకుతాయి, అందరూ మూసుకొని చూడాలి, ఇట్లా సన్నగా చేసి చూడాలి ఎవరు వస్తున్నారా అని. జిగేలు మెరుస్తుంటుంది, అసలు ఆ కాంతిలో ఆ వ్యక్తి ఎవరో కనపడాడు. అందువల్ల అది వేసుకొని పోయాడు వేటకు. గుర్రం ఎక్కి నడియారని పోయిన తర్వాత ఏదో పొదపాటున ఏదో ఒక సింహం పడుకొని ఉంది హాయిగా నిద్రపోతా ఉంటే ఈ మణి యొక్క వెలుతురు పోయి సూర్యకాంతికి మెరుస్తూ పోయి ఆ వెలుతురు దాని మీద పడింది. పడేటప్పటికి ఏంటి వెలుతురు తిరిగి చూసింది. చూస్తే ఆ వెలుగు ఎక్కువగా ఉంది. ఇదేదో తినే కండరమేమో చూద్దాం తింటేస్తని చెప్పేసి ఒక దుక్కు దుక్కింది. ఒక దుక్కి ఆ గుర్రం మీద నుంచి అతను పడేసేసి అతని గుండెలు చీల్చి చంపేసేసి ఆ మణిని నోట కట్టుకుని పరిగెత్తింది. కొండ ఎక్కిపోతా ఉంది. కొండ ఎక్కిపోతూ ఉంటే అదే దారిలో భల్లూకం ఒకటి, భల్లూకం అంటే జాంబవంతుడు వచ్చాగడికి. ఆ జాంబవంతుడికి కొండ పక్కనే గుహ, ఆ గుహలో తన నివాసం. అదే దేనికో బయటకు వచ్చినాడు. అది కూడా కాకుండా అది నోట పట్టుకొని పోతుంటే ఆ వెలుగు దాంట్లో పోయింది గుహలోకి. ఆ గుహ చీకటిగా ఉంటుంది కదా, ఈ గుహలోకి అది వెలుతురు పెట్టుబడికి ఏం వెలుతురు వస్తుందని బయటకు వచ్చాడు. చూస్తే సింహం నోటిలో ఒక పెద్ద మణి. అరే ఇదేదో మణి విచిత్రంగా ఉన్నది, చాలా పెద్దగా ఉంది, నా కూతురు కన్నా పనికి వస్తుంది కదా, అదే తెలుసుకుంటే అది మీరు తింటుందే పాడా ఎవడో పడేసిపోతుంది అంతే కదా అని చెప్పేసి ఒక ఎగిరి తగిలి పడి తన మోచేతితో ఒక గుడ్డు దుగ్గుతున్నాడు. ఒక గుద్దుగా చచ్చిపోయింది సింహం. ఒకే దెబ్బగా చచ్చిపడిపోయింది. ఆ మణిని తీసుకొని తన కూతురికి జరిగింది అది. దాని సత్రాజిత్తు కృష్ణుడు ఒకప్పుడు వచ్చి అడిగిపోయినాడు కదా, అతడే నా తమ్ముని చంపేసి మణిని తీసుకున్నాడు ప్రాపంగా చేశాడు. నలుగురు ఆడలో నోట్లో పట్టే సార్ ఊరంతా పొక్కిపోతాడు. అది ఊరికనే ఉండదు, టైంపాస్ కావాలి కదా, మాటలు ఎవరు పెట్టుకోవాలా, ఆ మాటలు ఈ మాటలు గొప్పవి. కృష్ణుడు ఏమో అనుకుంటే చాలా మంచోడు అనుకుంటే ఇంచునికి అందంగా కనబడతాడు, కానీ లోపలంతా కుడుకు తంత్రాలే. ఏం మునిగిపోయింది, ఒకవేళ మనిషిని చంపాల్సినంత అవసరం ఉందా? ఒకవేళ నీకు మనీ కావాలంటే మనీ తీసుకొని పోవాలి, కానీ మనిషినే చంపుతారా? ఇదేం న్యాయం, ఇదేం పద్ధతి? అడిగేటోళ్ళు ఎవరు లేడు వానికి, ఆ నల్లోనికి అని చెప్పేసి కృష్ణుడిని రకరకాలుగా చెప్పుకుంటూ పోయినాడు. ఆ నోట ఈ నోట ఆ నోట కృష్ణుడు ఎదురు పోయింది. కృష్ణుడు అప్పుడే ఎందుకు ఇట్లా ఏదో వస్తుందని అనుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఆ పాలు దాటి చూశాడు. చూస్తే చంద్రుడు కనపడ్డాడు. అయ్యో సత్య, ఈరోజు నేను చంద్రుడిని చూశాను పాలల్లో, అది కూడా డైరెక్ట్గా ఏదో నాకు సమస్య రాబోతుంది అని అంటుండగానే వచ్చింది గూఢాచారం నుంచి వర్తమానం. ఈ విధంగా మీరు సత్రాజితు తమ్ముడు ప్రసంగం చంపేసినారంట, మణిని తీసుకున్నారంట, విషయం అర్థమైపోయిందని చెప్పేసి తన భార్య సమేతంగా రుక్మిణి ఇచ్చింది పాలు, సత్యభామ గారు రుక్మిణీదేవి ఇచ్చింది. ఆ పాలు తాగేసి చూశాడు. అయ్యో రుక్మిణి కదా, విఘ్నేశ్వరుని పూజ చేద్దాం, ఈ కర్మ తెగాలంటే విఘ్నేశ్వరుని పూజ చేస్తేనే తెగేది అని చెప్పేసి విఘ్నేశ్వరుని మట్టి ప్రతిమ తయారు చేసుకుని ఇద్దరు కూర్చొని ఆ కృష్ణునికి పూజలు చేసి, కృష్ణుడు మరియు రుక్మిణీదేవి ఇద్దరు కూడాను ఆ విఘ్నేశ్వరుని పూజ చేసి ఆశీర్వాదాలు తీసుకొని అక్షతలు తన మీద జల్లుకొని నలుగురిని వెంటేసుకొని తనతో పాటు పరివారాన్ని అక్కడే ఉంచి బయటనే కృష్ణుడు ఒకరే లోపలికి వెళ్తాడు. ఆ మణి కనబడింది, మణి దొరికింది అని గుర్తుపట్టుకున్నాడు. ఒక అమ్మాయి దగ్గర ఉంది, జాంబవతి దగ్గర. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది కాబట్టి కృష్ణుడు పోయేసి ఈ మణి నీకు ఎక్కడితే అని అంటుండగానే ఎవరు వైపు గౌరవానికి నా అనుమతి లేకుండా ప్రవేశించింది అని చెప్పేసి ఒక దుంకినాడు. ఎవరు? జాంబవతి. అంతే, ఇద్దరికి యుద్ధము. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు దాటిపోయింది. 28 రోజులు ఆగింది. యుద్ధం జరుగుతూ ఉంది. వేయండి, డే అండ్ నైట్, రాత్రి పగళ్ళు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇద్దరు ఉండి
చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కొట్టుకున్నారు. అవి పిండి పిండి అయిపోయింది. పెద్ద పెద్ద భూములు ఉన్నాయి, అవన్నీ పిండి ఒకరి మీద కొట్టుకొనేసేసి అవి పిండి పిండి అయిపోయింది. ఆ విధంగా 28వ రోజు పోరాడిన తర్వాత ఈ యొక్క జాంబవంతునికి శక్తి చాలా వస్తుంది. ఇంకా 28 రోజుల పాటు యుద్ధం చేస్తే అప్పటికి శక్తి చాలా వచ్చింది. ఎవరికి? జాంబవంతుడికి. అప్పుడు జాంబవంతుడు కింద పడిపోయాడు. నాకు ఇంత బాగా యుద్ధం చేసి నన్నే ఓడించే శక్తి ఎవరికి ఉంటుంది? నా రామచంద్రుని తప్ప ఇతడెవడు అని చెప్పేసి అప్పుడు తేరుపాటు చూస్తాడు. చూస్తే అప్పుడు కృష్ణుడే రాముడుగా దర్శనమిస్తాడు. వెంటనే లేచి నడిచే శక్తి కూడా లేదు. రాకుండా పోయి కాళ్ళు పడుతుంది. రామచంద్ర ప్రభు నీతో నేను యుద్ధం చేశానా అని చెప్పేసి కన్నీరు ముగ్గురు ఏడుస్తాడు. చిన్నగా లేపి నువ్వు కోరుకున్నదే కదా జాంబవంత శ్రీకృష్ణ. నేనేం కోరుకున్నాను స్వామి? నేను గత జన్మలో రామచంద్రునిగా ఉన్నప్పుడు రాజపట్టాభిషేకం చేసుకున్నప్పుడు మిమ్మల్ని అందరినీ కూడాను సత్కరించాను. అలా సత్కరించినప్పుడు మీకు ఎవరెవరికి ఏమైనా వరం కావాలో కోరుకోండి అంటే అందరూ వాళ్ళకి కావాల్సిన మందులో మాణిక్యాలు అడిగినారు, తీసుకున్నారు. నువ్వేం అడగాల? రామచంద్ర ప్రభు నాకు ఏమీ వద్దు కానీ నీకు యుద్ధం చేయాలని ఉంది అని కోరినాడు. రామచంద్రునితో యుద్ధం చేయాలని కోరినాడు. ఏదైనా వరం కోరుకోమంటే యుద్ధం కావాలని కోరినాడు. సరే జంబవంతా నీకు ఈ జన్మలు అవ్వదు, మళ్ళీ జన్మలో నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పేసి అట్లా మిమ్మల్ని పంపించడం జరిగింది. అప్పుడు ఇప్పుడు నీకు నెరవేరుస్తాను స్వామి. నా కోరిక నెరవేరింది. ఇంత శక్తివంతులు మీకు చాలా సంతోషం. మీతో నేను 28 రోజులు యుద్ధం చేశాను. అది నాకు తృప్తిగా ఉంది. మీరెక్కడ, నా బతుకెక్కడ? మీరు దేవాది దేవుడు, నేను సామాన్య ఒక గల్లు కాదు. నేను నా కీర్తి నిమిరించినట్లే స్వామి. నా జీవితం చరితార్థమైంది. కానీ నేను నా బాబులకు ఇష్టానుసారం పెట్టాను కదా స్వామి, నన్ను క్షమించు అని చెప్పేసి నా బాబాని ప్రక్షాళన ఏమని చెప్పేసి ఏడిస్తే మీకు పాపం ఏమీ లేదు, అది మీ యొక్క మీకు ఇచ్చిన వరం కదా నాతో యుద్ధం చేయాలని. ఆ వరం మీకు నెరవేరింది, ఏ దోషం లేదు అని. సరే స్వామి, నా పాప ప్రక్షాళన కోసం ఆ మణిని ఇస్తున్నాను, అలాగే జాంబవంతుని కూడా ఇస్తున్నానని చెప్పేసి వివాహం చేసి పంపిస్తాడు. జాంబవంతుని జాంబవతిని మణిని భార్య మణిని ఎంత పెట్టుకొని అయోధ్య ఇక్కడికి ద్వారకకు రావడం, ద్వారక నుంచి మధురకు రావడం, అక్కడి నుంచి వీళ్ళందరినీ పిలిపించేసి ప్రజలందరినీ ఒక సభ ఏర్పాటు చేసి ఎందుకంటే నలుగురి మధ్యలో పాల్దారు సత్రాజిత్తుని రమ్మని చెప్పేసేసి సత్రాజిత్తు రామని ఒక చెబుతూ ఇది విషయం అంటే ఇలా జరిగిందని చెప్పి వివరించి పంపిస్తాడా. ఆ మనీని తీసుకున్నాడు. కానీ సత్రాజిత్తుకు చాలా బాధ అయింది. అయ్యో దేవుడు లాంటి మనిషిని నేను ఎంత అవమానించినాను, ఇంతమందిలో అతన్ని నవ్వుల పాలు చేశాను, తప్పుగా మాట్లాడినాను. దేవునికి ఈ విధంగా చేస్తే ఎంతో మందికి మేలు చేసిన వాడే. చిన్నప్పటి నుంచి ఎన్నో మహిమలు చూపినటువంటి వాడు కృష్ణుడు. అటువంటి కృష్ణునికి నేను ఇంత అపరాధం చేసినాను కదా, ఈ పాప ప్రక్షాళన నేనేం చేయాలని చెప్పేసి ఆలోచన చేసి మణిని తిరిగి కృష్ణునికే ఇద్దామని నిర్ణయం తీసుకున్నాను. కృష్ణ, నాది తప్పైపోయింది. ఈ మణి నా దగ్గర ఉండడం కంటే నీ దగ్గర ఉంటేనే మంచిది. నువ్వు అడిగినా కానీ కదా నేనే తప్పు పట్టానప్పుడు నాకు తెలిసి వచ్చింది. ఈ మణి నీ దగ్గరే పెట్టుకో. అలాగే నిన్ను బాధ పెట్టిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం నా కూతురైనటువంటి సత్యభామ నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను, నన్ను క్షమించి వివాహం చేస్తున్నాను అని చెప్పేసి తన తప్పును పరిహరింప చేసుకోవడం కోసం, తన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం తన కూతురు సత్యభామాదేవిని ఇచ్చి వివాహం చేస్తాడు. నీ కూతురు నీవు కానీ మరి నా గొద్దు స్వామి నీ దగ్గర పెట్టుకోవాలి. ఈ మరి నా గొద్దు నీ దగ్గరే పెట్టుకో, మళ్ళీ నన్ను ఏమనుకోవడం అందుతున్నారు, ఏదో దౌర్జన్యం చేసినారనో లేదా ఈ మనీ కోసమనే పెళ్లి చేసుకున్నాడనో అనుకుంటారు. మళ్ళా ఈ మనీ వద్దు, నీ దగ్గరే ఉంచు, అవసరమైతే నేను ధనం ఇప్పించుకుంటాను అంతకైతే లోక కళ్యాణం కోసం అని చెప్పేసి మనీ వెనక్కి ఇచ్చేశారు. అయితే ఆ మనీ ఉన్నందువల్ల సత్రాజిత్తుకు మరణగండం ఏర్పడింది. శతధనువుడు అనేటువంటి ఒక యువరాజు ఉండేవాడు. ఆ శతధనువునికి ఈ
సత్రాజిత్తుతో మంచి స్నేహం ఉండేది. గతంలో ఆ శతధర్మునికి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చి ఉన్నారు సత్రాజిత్తు. కానీ ఇప్పుడు తన పాప పరిహారం కోసం శ్రీకృష్ణ పరమాత్మకి వివాహం చేసేసాడు. తద్వారా శతధర్మునికి కోపం వచ్చింది, నాకు ఇచ్చిన మాట తప్పినాడు వీడు అని చెప్పేసి, వాని కూతురు లేకపోతే వాని మనని నేను దోచుకోవాలి, అప్పుడే నాకు మనశ్శాంతి అని చెప్పేసి పోయి నిద్రపోతున్నటువంటి వారిని కత్తితో నరికి చంపేశాడు. ఎవరిని? సత్రాజిత్తు. ఆ సమయానికి కృష్ణుడు బలరాముడు లేరు. ఇద్దరు ఎక్కడికి పోయినారా అంటే హస్తినాపురం పోయినారు. ఎందుకు పోయినారా అంటే పాండవులను 5 మందిని లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తున్నారు. లక్క ఇంట్లో 5 మంది పాండవులు మరియు వాళ్ళ తల్లి కుంతిదేవితో సహా మరణించినారని చెప్పి దుర్వార్త వాళ్ళకి వెళ్ళిపోయింది హస్తినాపురానికి. అందువల్ల హస్తినాపురంలో ఉండేటువంటి భీష్ముడిని ఓదార్చడం కోసం ఆ కౌరవుల్ని దొంగ ఏడుస్తుంటారు కదా, చేసింది వాళ్ళే. ఆ గాంధారికి తెలియదు పాపము, ఆమె ఏడుస్తుంది. ఇంకా ధృతరాష్ట్రుడికి తెలుసు ఈ తతంగమంతా, కానీ దొంగ ఏడుస్తాను ముసలేడు. అట్లా ఏడుస్తుంటారని చెప్పేసి ఓదారుద్దామని ఇల్లు కూడా కృష్ణుని తెలుసు వానరు ఏడు తెచ్చుకోరని. వాళ్ళ దొంగ ఏడుపులు తగ్గట్టుగా వీళ్ళు కూడా పోయి ఓదార్చి రావాలి కదా అని చెప్పేసి వీళ్ళు పోయి ఉన్నారు. ఆ సమయానికి వీళ్ళు లేని స్థితి చూసి ఆ శతధర్ముడు నిద్రపోతున్నటువంటి సత్రాజిత్తును చంపేసేసి మణి నెక్కుని వెళ్తాడు. అతనికి తోడుగా అక్రూరుడు కూడా ఉన్నాడు. అక్రూరుడు, కృతవర్మ ఇద్దరు స్నేహితులు ఆయన. అక్రూరుడు చాలా మంచి భక్తుడు. అక్రూరుడు ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు కురుస్తాయి. కృష్ణుని లోకంలోనే, కృష్ణుని దేశంలోనే అక్రూరుడు కూడా ఉన్నాడు. సరే, ఆ శతధర్ముడు దాన్ని తీసుకున్నాడు, కానీ మళ్ళీ ఇద్దరికి భయం ఉండిపోదు. సత్యభామాదేవి ఆ విషయం తెలుసుకొనేసేసి వెంటనే తన రథం వేసుకొని తన తండ్రి యొక్క శవాన్ని నూనె నింపినటువంటి పేటికలో పెట్టేసేసి సంరక్షించండి అని చెప్పి తాను హస్తినాపురం వెళ్ళింది తీసుకురానికి. ఫోన్లు లేవు, మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే అమెరికాలో ఉన్నా, రష్యాలో, ఆస్ట్రేలియాలో ఉన్న ఫోన్లో మాట్లాడుకోవచ్చు. రాత్రి పగలు ఎక్కడో సార్ వాళ్ళకి రాత్రి అయినా మన పనులు మాట్లాడుతున్నా, వాళ్ళ పగలు వాళ్ళకి రాత్రి మాట్లాడుకోవచ్చు. కానీ అక్కడ అవి లేవు పాపం. మనం ఎంత అదృష్టవంతున్నామో, మహాభారత కాలంలో లేవు, రామాయణ కాలంలో ఫోన్లు లేవు, భాగవత కాలంలో ఫోన్లు. మన కలియుగంలో ఫోన్ వచ్చి ఎంత అదృష్టం, దివ్య దృష్టి ఉన్నట్లు, దివ్యవాణి అది. మనం ఇక్కడ ఉంటాం, మనం చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం. పేటికలో శశిరేఖ చూస్తుందా? అదే ద్వాపరమే, ద్వాపరమే. అది కృష్ణుడు ఒకటి ఇచ్చినాడు, ఇంటిలో ఉండింది అదంతే, 1 పీస్. అది కూడా కృష్ణుడు ఇట్లా చేసి ఇట్లా చేశాడు. ఆ పేరు ఎప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. అయితే అది ఇంకా సైన్స్ ఎక్కువ, ఇప్పటికంటే అక్కడ సైన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు మనం అన్ని నొక్కి చేయాలా, ఛార్జింగ్ పెట్టాలా, అవన్నీ ఉండేది. ఇప్పుడు చేయాలా, అప్పుడు అట్లా లేదు. ల్యాప్టాప్ ఇలా తీసి ఇలా ఓపెన్ చేసి కాదు, ఎవరు మనసులో తెలుసుకుంటే వాళ్ళు వస్తారు. ఏ కనెక్షన్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏది లేదు. శశిరేఖకు ఎవరు మనసులో ఉద్యోగం ఎవరున్నారో వాళ్ళు నడిపేటట్టుగా ఇట్లా ఓపెన్ చేసి చాలు. అభిమన్యు కృష్ణుని ఓపెన్ చేయమని చెప్తారు. రేవతి మాతను ఓపెన్ చేయమని చెప్తే బలరాముని భార్య రేవతి ఓపెన్ చేయమని చెప్తే ఆమె ఓపెన్ చేస్తుంది. బంగారం, వజ్రాలు, మనుగు, మాలికలు అవి కనపడితే వస్తాయి. అభిమన్యుడు అయితే ఇంకా మాట్లాడచ్చు, అది తీసుకుని కాదు, పెట్టుకుని కాదు. కృష్ణుని ఓపెన్ చేయమని చెప్తే తనకి ఇష్టమైనటువంటి శకుని కృష్ణునికి. అట్లా ఏ కనెక్షన్ లేకుండా, ఏ ఛార్జింగ్ అట్లాంటి ఏమీ లేకుండా ఎప్పుడు కావాలి అప్పుడు ఓపెన్ చేస్తే ఎవరి ఇష్టమో వాళ్ళు పడతారు. అప్పుడు ఇంకా టెక్నాలజీ కృష్ణుని దగ్గర ఉండేది. ఆ గొప్ప టెక్నాలజీ ఉన్నటువంటి వారు యోగి. ఆ విధంగా శతధర్ముడు భయపడిపోయాడా? ఆ అక్రూరునికి కృతకర్మకు
నాకు సహాయం చేయండి, నాకు యుద్ధం ఎవరైనా చేయడానికి వస్తే నేను యుద్ధం చేయాలి కృష్ణ కదా, మీకు నాకు సహాయం చేయండి. అప్పుడు వాళ్ళు అన్నారు, కృష్ణుడు చాలా గొప్పవాడు, అతన్ని దగ్గరకి పెద్ద పెద్ద రాక్షసులే పోలేకపోయినారు, మానవ మాత్రము మనం ఏం చేయగలము, బలరామకృష్ణులు తలుచుకుంటే ఎక్కడున్నా నరకేస్తారు అడ్డంగా, మాత పట్టుకోవద్దు, మమ్మల్ని పట్టించుకోవద్దు, ఈ దారిని చూసుకోవాలి. అక్రూరుడు చెప్పినాడు కృతవర్మ దాంతో ఒక్కడే ఏం చేయాలి, ఆలోపన ఏం చేసి పోయింది కదా, హస్తినాపురానికి పోయేసేసి కృష్ణార్జును అదే కృష్ణుని బలరాముని వచ్చేసింది. వాళ్ళిద్దరూ వెంటబడ్డారు. ఈ శతధనుడు ఎక్కడున్నాడని చెప్పేసి ఎక్కడ వెళ్ళాడో తెలుసుకొని వెంటబడ్డారు. ఆ శతధనుడు గుర్రం ఎక్కి పారిపోయాడు. ఆ మణిని కనీసం నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఆ మణిని తన దగ్గర పెట్టుకోకుండా దాన్ని అక్రూరునికి ఇచ్చి పరిగెత్తాడు. అక్రూరుడి దగ్గర అది ఉంది మణి, కానీ ఎవరికి తెలియదు, కృతవర్మ కూడా తెలియదు. ఈ శతధనునికి అక్రూరునికి మాత్రమే తెలుసు. ఈ శతధనుడు బాగా గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు, పరిగెత్తి వేగంగా పోతున్నాడు. 100 యోజనములు దూరం పోతాడు, పట్టుకుంటే 100 యోజనముల వేగంతో పోతుంది అది గుర్రం. దాదాపుగా మిథిలా నగరం వరకు వెళ్ళింది అది, దగ్గర పోయాడు, పడిపోయింది. జనక మహారాజు ఉన్నటువంటి మిథిలా నగరం దగ్గరికి వెళ్ళిపోయింది అది. అంతవరకు వెళ్ళిపోయి అది చేతగాక పడిపోయింది. గుర్రం పడిపోతే దాన్ని వదిలేసేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా అంతవరకు రథంలో వచ్చినారు. రథంలో వచ్చేసి రథాన్ని నిలబెట్టేసి అన్నం ఇక్కడ తీసుకుని వస్తామని చెప్పేసి కృష్ణుడు వెళ్ళాడు పరిగెత్తి. ఎంత పడ్డాడు, పోయేవాడిని దగ్గర తీసుకుని దగ్గరగా పోయేసి తన చక్రాన్ని వదిలి వాడి తల నరికేశాడు. శతధనుడి తల నరికేశాడు. నరికేసి పోయి చూస్తే ఎక్కడ మణి లేదు, మణి తన దగ్గర లేదు. పోయి బలరాముడితో చెప్పాడు, అన్న నేను పోయి చూశాను కానీ చంపేశాను, మణి ఎక్కడైనా ఉందేమో చూస్తే మణి ఎక్కడా కనపడలేదు. అయితే తమ్ముడు, మన దేశంలోని ఎవరికో ఒకరికి ఇచ్చి ఉంటాడు, కాబట్టి నువ్వు వెళ్ళి దాన్ని వెతికించే ప్రయత్నం చేయి. నేను ఇంతవరకు దాదాపుగా మిథిలా నగరం దాకా వచ్చాను. నేను కాసేపు పక్కనే జనక మహారాజు ఉంటాడు, అదంతా మాట్లాడేస్తాను, కొంతకాలం అక్కడ గడిపేసి వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి కృష్ణుని వ్రతమిచ్చి పంపించేశాడు. బలరాముడు మిథిలా నగరం వెళ్ళి జనక మహారాజు దగ్గర కొంతకాలం దాదాపుగా ఒక 3 సంవత్సరాల పాటు అక్కడ వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాల పాటు 3 నుంచి 6 సంవత్సరాలు పడకూడదు, 6 సంవత్సరాలు 6 ఏళ్ల పాటు మిథిలా నగరం రాజు దగ్గరే ఉండిపోయాడు బలరాముడు. ఆ సందర్భంలోనే అదును చూసుకొని దుర్యోధనుడు పోయి మణి ఎక్కడైనా ఉందేమో చూస్తే మణి ఎక్కడా కనపడలేదు. అయితే తమ్ముడు, మన దేశంలోని ఎవరికో ఒకరికి ఇచ్చి ఉంటాడు, కాబట్టి నువ్వు వెళ్ళి దాన్ని వెతికించే ప్రయత్నం చేయి. నేను ఇంతవరకు దాదాపుగా మిథిలా నగరం దాకా వచ్చాను. నేను కాసేపు పక్కనే జనక మహారాజు ఉంటాడు, అదంతా మాట్లాడేస్తాను, కొంతకాలం అక్కడ గడిపేసి వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి కృష్ణుని వ్రతమిచ్చి పంపించేశాడు. బలరాముడు మిథిలా నగరం వెళ్ళి జనక మహారాజు దగ్గర కొంతకాలం దాదాపుగా ఒక 3 సంవత్సరాల పాటు అక్కడ వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాల పాటు 3 నుంచి 6 సంవత్సరాలు పడకూడదు, 6 సంవత్సరాలు 6 ఏళ్ల పాటు మిథిలా నగరం రాజు దగ్గరే వెళ్ళిపోయాడు బలరాముడు. ఆ సందర్భంలోనే అదును చూసుకొని దుర్యోధనుడు పోయి అతనికి శిష్యగం చేసి బలరాముని దగ్గర శిష్యగం చేసి ఉత్తమ శిష్యునిగా పేర్కొన్నాడు. గదాయుద్ధం సాధన చేసి బలరాముడి దగ్గర దుర్యోధనుడు పోయి బాగా కాళ్ళు పట్టి కాళ్ళు విసిగి, ఎందుకంటే కృష్ణుడు పాండవ పక్షం వహిస్తే బలరాముడు మా పక్షం వహించాలి, బలరాముడే మా పక్షం వహించినాడంటే అన్న చెప్పేది తమ్ముడు, అన్నం దాటి ముందుకు పోలేడు అన్న తమ్ముడు, ఏం చెప్పినా అన్న చెప్పినట్టే వినాలా. కృష్ణుడు కూడా అన్నమాట ఎప్పుడు జగదాటేవాడు కాదు. అలాగే అన్నను ఒప్పించుకొని ఏమో చేసేవాడు, ఏం చేసినా ఒప్పించుకొని చేసేవాడు. అన్నకు మాట ఇచ్చినాడు తప్పడు మళ్ళా కృష్ణుడు. అంతా అన్నదమ్ముల మధ్య అనుబంధం ఉంది. రామచంద్రుడిగా ఉన్నప్పుడు లక్ష్మణుడు ఏ విధంగా సేవలు చేశాడు, ఇప్పుడు రివర్స్ తమ్ముడికి అన్న చేయాలి. అన్నకు తమ్ముడు, ఇక్కడ ఇద్దరు మారిపోయారు కదా, తమ్ముడు అన్నలు అన్నదమ్ములుగా పుట్టారు ఇక్కడ.
ఆ విధంగా బలరామునికి సేవలు చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ చక్రవర్తి పేరంతా మన కృష్ణుడు. అయితే తెలివిగా అన్ని చేసుకుంటూ వస్తారు. చాలా తెలివి లోక కళ్యాణం కాదు కదా, లోకనాయకుడయ్యాడు, జగద్గురు. ఆ విధంగా బలరాముడి దగ్గర పేరు పొందినాడు. బలరాముడు శిష్యుడుగా మారిపోయినాడు. దుర్యోధనుడు తన వైపు తిరుగుతున్నాడు బాగా. అదంతా అక్కడ జరిగిపోయింది. కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి చూస్తే ఎవరి దగ్గర ఉందో ఎవరికి తెలియదు. మళ్ళా కృష్ణుడికి అనుమానం వచ్చింది. కృష్ణుడి మీదనే మళ్ళా ప్రజలు పొందాడు. ఇప్పుడు మనీ సంపాదించుకొచ్చింటాడు, చంపేసినాడు అంటున్నాడు. శరధర్మ దగ్గర మనీ లేదంటాడు. అంటే వినాయక చవితిలో చంద్రుని చూసినటువంటి దోషం అనేది ఇంకా పోలేదు. కృష్ణుని మనీని ఏమో లేదంటాడు. శరధర్ముడికి చంపేసినానంటాడు. మనీ ఎక్కడికి పోతాడు? కృష్ణుడే తీసేసుకుంటాడు. ఎవరు చెప్పుకున్నాడు? మళ్ళీ ఇదో సమస్య మొదలైంది. దాంతో కృష్ణుడు ఈ విధంగా శరధర్ముని చంపినాడని తెలిసిన తర్వాత అక్రూరుడు ఆ దేశంలో కూడా వెళ్ళిపోయాడు. కృతవర్ణ వెళ్ళిపోయాడు. అక్రూరుడికి భయం ఉండిపోయింది. నన్ను చంపేస్తాడు. కృష్ణుడు సర్వజ్ఞుడు, ఆయన ఏం దేవుడు దేవుడు నన్ను కూడా చంపేస్తాడు, నా దగ్గర మన ఉంది కదా అని చెప్పేసి అక్రూరుడు కూడా ఆ దేశంలో ఉండకుండా విడిచి వెళ్ళిపోయాడు. వీడు బయటికి వెళ్ళిపోయాడు. దగ్గర బయటికి పోయి మన ఏదో కుటీరం కట్టుకుని తప్ప చేసుకుని అక్రూరుడు ఎప్పుడైతే దేశాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయినాడో ఆ దేశంలో ప్రభు కరెక్ట్ వచ్చింది. అక్రూరుడు ఉన్నంత వరకు వర్షాలు బాగా కురుస్తున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, సుభిక్షం ఉంది. కానీ ఎప్పుడైతే అక్రూరుడు వెళ్ళిపోయినాడో వాళ్ళ కరువు మొదలైంది. ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి తన పండితులందరినీ పిలిచి మాట్లాడితే అక్రూరుడు ఈ మధ్య మన దేశంలో లేకుండా పోయినాడు స్వామి, అందుకే నేను ఈ విధమైన పరిస్థితి వచ్చిందని కృష్ణునితో అన్నారు పాండవులు. పురోహితులు అనగానే మరి అక్రూరుడు ఎక్కడున్నాడో గమనించండి అని చెప్పేసి లక్ష్మీవర్ణం పంపిస్తే పరమచోదం పుచ్చుకొని వచ్చారు. గుడాచారం సగౌరవంగా పుచ్చుకోవాలని అని చెప్పి పంపిస్తారు. సగౌరవంగా ఏమాత్రం ఇబ్బంది కలిగించింది. వాళ్ళు ఎంతో వినయ విజేతలతో పోయి అక్కడ పిలుచుకుని వచ్చారు. అక్రూరుడు పిలుచుకుని వస్తే కృష్ణుడు నమస్కరించి, అక్రూరా ఆ మనీ ఎక్కడ ఉందో నాకు తెలుసు, నీవే అందరూ చెప్పి ఈ ప్రజలందరూ తెలుసుకోండి. వీళ్ళందరూ నన్ను అనుమానిస్తున్నారు కదా, నేను తీసుకున్నానని. నాకు ఆ మనీ వద్దు స్వామి, నీ దగ్గర పెట్టుకున్నావు కాదు. ఒకసారి మనీ ప్రజలకు చూపి ఇట్లా కృష్ణుడు తీసుకోలేదు, అది నా దగ్గరే ఉంది, పోతా పోతా నాకు ఇచ్చిపోయినాడు శరధర్ముడు, ఆ విషయం మీద వచ్చాడు. ప్రజలు చెప్తే చాలా నా మీద ఉండే అనుమానం పోతుంది జనాలకి. దేవునికి కూడా అనుమానాలు వచ్చినాయి. దేవుని మీద కూడా మన లాంటి వాళ్ళని ఎంత అంటే అప్పుడు అక్రూరుడు పాపము బట్టలో కప్పిపెట్టి ఉన్నాడు. ఆయన వస్త్రాచ్ఛాదిత అంటారు భాగవతంతో. వస్త్రముతో ఆచ్ఛాదితం చేయబడినటువంటి మణిని ఇలా తీసి వస్త్రాన్ని ఇలా చూపిస్తాడు ప్రజలందరికీ. ఇంత పెద్దగా ఉంటుంది మణి. ఆ మణిని చూపిస్తే జిగలు మెరుస్తా ఉంది అసలు. ఆ మణినంతా చూసి అయ్యో కృష్ణ అనవసరం అనుకున్నానని చెప్పేసి కృష్ణామాంతం క్షమించని చెప్పి మళ్ళా చదవబోతారు అందరూ. సర్లేండి మంచిగా ఉంటే సార్ నాకేం అవసరం లేదు, ఆ మణి నక్కురా నీ దగ్గర పెట్టుకోండి స్వామి, నాకు నీ స్వామి దగ్గర పెట్టుకోండి. మన కృష్ణుడికి పోతే ఆ మణి ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి పోతున్నాడయ్యా. మణిని ఏం చేశాడు? ఫస్ట్ ప్రసేనుడు పట్టుకుపోయినాడా? చనిపోయినాడు. సత్రజిత్ దగ్గర ఉన్నాడా? సత్రజిత్ చనిపోయినాడు. శరధర్ముడు ఎక్కడికి పోయినాడా? చనిపోయినాడు. అక్రూరా నీకు మాత్రమే దాన్ని పెట్టుకునే అర్హత ఉంది. ఎందుకంటే నీ పుణ్యాత్ముడు ధర్మాత్ముడు, నీ తండ్రి స్వఫలుడు వాళ్ళ నాన్నకే. ఆయన చాలా పుణ్యాత్ముడు. అక్రూరుడి తండ్రి స్వఫలుడు. కాశీక్షేత్రంలోనే వర్షం పడకపోతే ఆ కాశీ రాజు ఎంతో ఆలోచన చేసి వాళ్ళ తండ్రిని కాశీకి పిలిపించుకున్నాడు. వర్షం కోసమనే ఆ స్వఫల్కుడు పోయి ఎప్పుడైతే కాశీక్షేత్రంలో అడుగు పెట్టినాడో విపరీతమైన వర్షం గంటల్లోనే గంగానికి ప్రవహించడం మొదలుపెట్టింది. విపరీతంగా అంతగా వర్షం కురుస్తుంది. అంతటి ప్రభావశీలియే
ఈ అక్రూరుడు కూడాను అని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నాయన అక్రూర, ఈ మనీ నీ దగ్గర ఉంటే మంచిదవుతుంది, మీ దగ్గరే ఉంచుకుని పర్వాలేదు అని చెప్పి కృష్ణ పరమాత్మ నుండి అక్రూరునికి ఇచ్చివేశాడు. ఈ విధంగా ధనము వల్ల చూడండి ప్రాణభయం వచ్చా. ధనము వల్ల ప్రసేనునికి ప్రాణభయం ఆయా, శత్రాజిత్తుకు ప్రాణభయం ఆయా. ప్రాణమే పాయ, భయమే రాదు. శతధనునికి ఇంకా అక్రూరునికి ప్రాణభయం ఇష్టపడి ఉంది ఉన్నంతగా. తర్వాత కృష్ణుడు ఆ భయం ఇస్తే కానీ ఆ భయం లేదు. ఈ విధంగా ధనము వల్ల భయము, కాపాడుకోవాలని భయము, సంపాదించడంలోనూ దుఃఖం ఉంటుంది, దాన్ని నిలబెట్టుకోవడంలోనూ దుఃఖం ఉంటుంది, ఖర్చు అయిపోతున్నా దుఃఖమే అవుతుంది. అయ్యో డబ్బులు అయిపోతున్నాయి అని భయం, బాధ ఉండనే ఉంటుంది. ధనము దాచుకోవడంలో బాధే, ధనం పెంచుకోవడంలో బాధే, ధనం నిలబెట్టుకోవడంలో బాధే, ధనం ఖర్చు పెట్టాలన్నా బాధ. ఇన్ని బాధలతో ఉండేటువంటి ధనము కంటే ధనము లేని స్థితే ఉత్తమమైనది అని చెప్పేసి వివరణ ఇచ్చాడు ఇక్కడ. ఎవరైనా శామ్యాకుడు అనేటువంటి బ్రాహ్మణుడు భీష్మ పితామహులకు చెప్పినాడు. అందువల్ల ధనం అనేది అవసరమే. ఈ కాలంలో ధనం మూలం ఇదం జగత్. ఈ జగత్ అంతా ధనం చుట్టే తిరుగుతూ ఉంది. ధనం ఉంటేనే గౌరవం, ధనం ఉంటేనే బలం, ధనం ఉంటేనే ధైర్యం కూడా. ఇప్పుడు ముసలిళ్ళంతా ధైర్యం పెట్టుకుంటారంటే ఏమి ధైర్యం పెట్టుకున్నారు? పెన్షన్ ధైర్యం పెట్టుకుంటున్నారు. ముసలిళ్ళందరూ కూడా ఆ ధైర్యంతో బతుకుతున్నారు. గౌరవం అది వాళ్ళకి, అదొక జీతం. ఇట్లా 4,000 వచ్చిందంట, 4,000 నాకు వస్తుందనే ధైర్యంతో వాళ్ళు బతుకుతున్నారు. అది అంతా ఆ ధనము వల్లనే వాళ్ళకి అన్నం దొరుకుతుంది. ఆ ధనం వల్లనే వాళ్ళ గౌరవం కూడా ఇంట్లో పిలిచి అన్నం పెట్టదు కోడలు. నేను ఏం పని చేస్తున్నావు నువ్వు? ఏం డబ్బులను ఎక్కడి నుంచి సంపాదిస్తావు? నీకేం డబ్బులు వస్తాయి ఏమొస్తాయి నుంచి ఎంత నష్టము. నీకు తిండి దండగా, మందులు దండగా, డాక్టర్లు చూసిపోయాక ఎవరు చూసుకుంటారు ఇదంతా అని చెప్పేసి ఇప్పుడు కూడా మాటలే. ఈ పెన్షన్ ఇస్తున్నందువల్ల ఏదో మాటలు తక్కువ, కానీ ఎప్పుడు మాటలు వస్తూనే ఉంటాయి. 4 ఏళ్ళు ఏమైతుంది ఇటు కూడా మాట్లాడతారు. మాట్లాడాల్సి వస్తే ఏమంటే వాళ్ళకి కొన్ని ఖర్చులు తగ్గడానికి, ఖర్చులకి అది ఉపయోగపడుతుంది. ఆ విధంగా ధనం అనేది జగత్తులో, ఈ కలియుగంలో ధనం అనేది మూలంగానే ఉంది. జీవితం అంతా ధనం కొనసాగిపోతుంది. అయితే ధనమే శాశ్వతం కాదు, ధనమే జీవితం కాదు, ధన సంపాదనమే లక్ష్యము మానవ జీవితానికి కాదు. అది మోక్షము సాధించడానికి ఒక సపోర్ట్గా తీసుకోవాలి తప్ప అసలు లక్ష్యం ఏంటి? మోక్షం సాధించడం. మన మానవ జీవిత లక్ష్యం ఏంటంటే మోక్షాన్ని సాధించుకోవాలి. ఆ మోక్ష సాధన నిమిత్తమై ఉండే ధనమును ఏ విధంగా మనము మోక్ష మార్గానికి ఉపయోగపడుతుందో అలా ధనాన్ని ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ధనము సంపాదించు, శతహస్త సమాహార, 100 చేతులతో సంపాదించు, ధర్మంగా సంపాదించు, అన్యాయం చేయకు, మోసం చేయకు, ధర్మంగా ఎవరిని బాధ పెట్టకుండా డబ్బు సంపాదించు. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలు సంపాదించు. సహస్రహస్త వికిర, సహస్రహస్త వికిర, 1000 చేతులతో పంచు అంటుంది నీతి శాస్త్రం, నారద నీతి శాస్త్రం. 100 చేతులతో సంపాదించు, 1000 చేతులతో పంచు అంటుంది. అప్పుడు ధనానికి సార్థకత, చేతులకు సార్థకత, నీ బుద్ధికి సార్థకత, నీ మనస్సుకి సార్థకత, నీ జీవితానికి సార్థకత. అవకాశం ఉన్నట్లుగా సంపాదించు, కానీ సంపాదనే ధ్యేయం కాదు. మన జీవిత లక్ష్యం మోక్షం సాధించడం. అది దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఈ ధనాన్ని మోక్ష సాధన నిమిత్తమై దేవుడి కార్యాలు చేయడానికి ఉపయోగించవచ్చు, దాన ధర్మాలు చేయడానికి ఉపయోగించవచ్చు, ఆపదలో ఉండే వాళ్ళకి ఇవ్వడానికి ఉపయోగించవచ్చు, సద్గ్రంథాలు కొని లేని వాళ్ళకు పంచిపెట్టడానికి ఉపయోగించవచ్చు. మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీత ఉంది చాలు. ఆ భగవద్గీతను కొని 10 బుక్కులు కొన్నామంటే 10 మందికి పంచినారనుకో, 10 మందిలో ఒకరిని చదువుతారు కదా. ఆ విధంగా మనము ధనాన్ని కూడా ఎలా పవిత్రం చేసుకోవాలా, ఆ సంపాదించిన ధనానికి ఎలా సార్థకత చేసుకోవాలా,
సాధు సంతులకు దానం చేయడం వల్లనో, అన్నదానాలకు ఇవ్వడం వల్లనో, దేవాలయాలకు ఇవ్వడం వల్లనో, బ్రాహ్మణులకు పేదగా ఉండేటువంటి వాళ్ళకు సానుకూలంగా ధనం సమకూర్చడం చేతను పరోపకారానితో మనము సహకరించేదానికి, ఆ ధనాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉండాలి. ముందే రోగాలు వస్తాయని డబ్బులు కూడబెడితే ఖచ్చితంగా రోగాలు వస్తాయి. బయోప్లాట్ రెడీ చేసి పెట్టదు. ఎట్లా డబ్బులు కూడబెడుతున్నారు కదా, కాబట్టి బీపీలో, షుగర్లో, క్యాన్సర్లో రెడీ చేద్దాం లోపల అని చెప్పేసి మైండ్ సెట్ మార్చేస్తుంది. అదే విధంగా దాన్ని బయోప్లాట్ అంటారు. మైండ్ అదే తయారు చేసినప్పటికీ కరెక్ట్గా 70 ఏళ్ళ 20 ఏళ్ళ కంటే తెచ్చి పెడుతుంది రోగాన్ని. డబ్బు కూడబెట్టుకున్నావు కాబట్టి దానికోసం వస్తాయి రోగాలు. అదే ధనము రోగాలు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, నేను చేసి మంచి పనులు చేస్తా పోతాయి. కూడబెట్టే ప్రయత్నం భగవాను చూసుకుంటారు. ఎవరైతే రోగాలతో ఇబ్బంది పడుతున్నారో, బాధలతో ఇబ్బంది పడుతున్నారో, కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో, అప్పులతో బాధపడుతున్నారో వాళ్ళకి సాయం చేస్తాను. రోగాలు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అన్ని వదిలేస్తా అనుకో, పట్టించుకోలేదనుకో, ఎందుకు ఈ పుణ్యం అంతా నీకు ఏమైతుంది? ఆ రోగాలు రానికుండా చేసేస్తుంది. ఇప్పుడు నువ్వు 100 రూపాయలు దానం చేస్తావంటే పుణ్యకార్యానికి రేపొద్దున 1000 రూపాయల అనారోగ్యం వచ్చే దరిద్రం రాదు. ముందే ఈ పుణ్యం పోయి ఆ పాపాన్ని కడిగేస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. గత జన్మల్లో చేసిన పాపం ఈ జన్మలో పీడిస్తుంది రోగాలుగా. అందువల్ల ఆ రోగాలే రానివ్వకుండా చేసుకోవాలంటే పుణ్యం పెంచుకోవాలా. పుణ్యం పెరిగితే పాపం కరిగిపోతుంది. పుణ్యం అనే అగ్ని దగ్గరికి పాపం అనే మంచుగడ్డ వస్తే ఏమైపోతుంది? కరిగిపోతుంది. అదేవిధంగానే పుణ్యం పెంచుకుంటూ ఉంటే పాపం వాసి కరిగిపోతుంది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే గంగమోహితాః భవంతే మాం దృఢవ్రతాః. అప్పుడే కట్టేపోయింది. చంచత ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే గంగమోహనిమిత్తాః భజంతే మాం దృఢవ్రతాః అని భగవద్గీతలో 7వ అధ్యాయంలో 24వ శ్లోకంలో చెప్తాడు భగవంతుడు. ఎవరైతే పుణ్యకర్మల చేత వాళ్ళ పాపాన్ని కడిగేసుకుంటారో వాళ్లకు నా పాదపద్మాల మీద విశుద్ధ భక్తి కలుగుతుంది అంటారు. భక్తి కలగాలన్నా పాపం కరిగిపోవాలి. అందువల్ల పుణ్యకర్మ చేసుకుపోతున్నారు. ఒక చిన్న పని, ఒక చిన్న పుణ్యకార్యం ఒక పెద్ద పుణ్యకార్యానికి దారి తీస్తుంది. ఒక చిన్న తప్పు పెద్ద తప్పులు చేయడానికి దారి తీస్తున్నట్ల చిన్న పుణ్యకార్యం అనేది పెద్ద పెద్ద పుణ్యకార్యాలు చేయడానికి దారి చూపిస్తుంది. కాబట్టి నిరంతరం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటున్నారు అనుకోండి, అది చిన్న పుణ్యకార్యం. ఒక్కొక్క రూపాయి నువ్వు అకౌంట్లోకి వేసుకున్నావు అంటే కొన్ని రోజులకి ఏమవుతుంది? కొన్ని వేలు అవుతుందా లేదా? లక్షలు కూడా అవుతుంది కదా. అట్లాగే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటే కొన్ని వేలు లక్షలు అవుతుంది జన్మంలో. ఒకటి రెట్టి ఫలితం వస్తుంది. చిన్న పుణ్యకార్యం పెద్ద ఫలితాన్ని భవిష్యత్తులో ఇస్తుంది. విత్తనం చిన్నదే వేస్తాం, పెద్ద వృక్షం అవుతుంది, ఎన్నో ఫలాలు ఇస్తుంది. భక్తి కూడా అలాగే, భక్తి బీజాలు కూడా అలాగే, భగవన్నామస్మరణ బీజాలు కూడా అలాగే. ఒక్కొక్క మంత్రం మనం చెప్తున్నామంటే ఒక విత్తనం వేసుకున్నట్ల అవి పెద్ద పెద్ద వృక్షాలై భవిష్యత్తులో అనేక ఫలాలు ఇస్తాయి. అందుకే జపం అనేది ఎప్పుడు చేస్తూ ఉంటాను అని తెలియచేస్తూ, ఇంకా ధనం గురించి ఇంకొన్ని విషయాలు భవిష్యత్తులో మన ముందు వారు ఉండదేమో చూద్దాం. తెలియజేస్తే ఈ 4 మాటలు నాతో పలికినటువంటి శ్రీకృష్ణ భగవాను చరణాల విందములకు ఈ 4 పుష్పాలను సమర్పిస్తూ మనకందరికీ వికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని